దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పరమగీతము 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పరమగీతము 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. నేను సారాను పొలంలో పూయ పుష్పము వంటి దానను లోయలో పుట్టు పద్మవృక్షుడి. ఆమేన్. హల్లెలూయా. ఈ పుస్తకం అనేకుల చేత చదవబడకుండా మిగిలిపోయిన పుస్తకం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలలో ఇది 22వ పుస్తకం. ఎన్నో పుస్తకం? 22వ పుస్తకం. ఈ పుస్తకాన్ని గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఈ పుస్తకము సామాన్య జనులకు అర్థం కాదు. ఏది? పరమగీతం. కొన్నిసార్లు సంఖ్యాకాండమైన లేవీకాండమైన అర్థమవుతుందేమో కానీ ఈ పరమగీతము ఎవరికి కూడా అర్థం కాదు. అందుచేత అనేకుల చేత చదవబడకుండా మిగిలిపోయిన పుస్తకం. సాధారణంగా అందరూ ఏ పుస్తకం చదువుతారు ఎక్కువ? ఏ పుస్తకం చదువుతారండి ఎక్కువగా? అమ్మా, జనవరి 1 రోజున ఏం ప్రారంభిస్తారు? ఆదికాండం. ఇంకా కొంతమంది ఏది ప్రారంభిస్తారు? అదే. ఈ 2 పుస్తకాలు ఎక్కువ చదవబడతాయి కానీ బాగా తక్కువ చదవబడిన పుస్తకం ఏది? పరమగీతం. అయితే ఈ పరమగీతంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. దీనికి ఇంగ్లీష్ లో ఏమంటారండి? సాంగ్ ఆఫ్ సొలొమోన్. అంటే సొలొమోను పాడుకున్నటువంటి పాట. సొలొమోను పాట అని ఈ పుస్తకానికి పేరు. అంతేకాకుండా వధూవరులు అంటే పెళ్ళైన కొత్తలో, పెళ్ళైన భార్యాభర్తలు కాదండి, వధూవరులు ప్రేమతో చేసుకునే సంభాషణ ఏ పుస్తకం? పరమగీత అంటారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారికి సంఘమునకును అతి ప్రియమైన స్నేహంతో మాట్లాడుకునే మాటలు అని కూడా అవి కూడా దీనికి పేరు. ఇంకొకటి ఏంటంటే ఈ పరమగీతం యూదులకు చాలా పవిత్రమైన గ్రంథం. ఏ గ్రంథం? ఎవరికి? యూదులకు ఇది చాలా పవిత్రమైనటువంటి గ్రంథం. ఇంకా చెప్పాలంటే వారు జరిగే పెద్ద పెద్ద పండుగలలో, సమాజ మందిరంలో, పస్కా పండుగ ఆఖరి దినాన ఈ పుస్తకం చదువుతారు. ఏ పుస్తకం? పరమగీతం. దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ పుస్తకం చాలా ప్రాముఖ్యమైనది. ఆమె ఆ బైబిల్లో, మన బైబిల్లో లేని 16 పుస్తకాలు ఉంటాయి. వాటిని అపోక్రఫ అంటారు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 16. ఆ 16 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన పుస్తకాలని అనడానికి సరైన రుజువులు లేక వాటిని పరిశుద్ధ గ్రంథంలో నుండి పక్కకు పెట్టారు. మరి అటువంటిప్పుడు ఈ పుస్తకం కూడా అలా పెట్టాలంటే మాకు అర్థం కాదు కాబట్టి, కానీ అలా పెట్టలేదు వారు. అంటే ఇది పరిశుద్ధాత్మకు ప్రేరేపణతో రాయబడిన పుస్తకాలలో ఇది ఒక పుస్తకం అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ గ్రంథాన్ని మాటికి ఏం లేదండి, జస్ట్ ఒక అరగంట 20 నిమిషాలు అంత కూడా అక్కర్లా చదివేచ్చే పుస్తకం. ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఇంకా చదవాలనిపిస్తుంది, ఇంకా చదవాలనిపిస్తుంది. అది ఎవరికి అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వారికి. దేవునికి స్తోత్రం. ఈ చదివినటువంటి ఈ 5 వచనాల్లో ప్రియుడు లేక ప్రియురాలు పలుకుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. దయచేసి 1వ వచనం చూద్దాం. నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను. ఎవరు అడిగారు?
ఎవరు అడిగారమ్మా నిన్ను? ఎవరు అడగలేదు. అడగకపోయినా ఆమె చెబుతుంది, నేను ఎవరిని? సారోను పొలములో పూయు. ఇంగ్లీష్ లో అక్కడ రోజ్ అని రాయబడింది. అంటే నేను షారోను పొలములో పూయు రోజా పుష్పమును అని రాయబడింది. ఆమె హల్లెలూయా. చాలాసార్లు ప్రియులారా, మనం ఎవరమో మనం చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. మనం ఎవరమో చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఏం జరుగుతా ఉన్నాయి? ఏం జరుగుతుంది? జనాభా లెక్కలు జరుగుతుంది. జనాభా లెక్కలు జరుగుతున్నాయి కదా. ఒకవేళ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎవరు అనేది నువ్వేం చెప్తావు? ఇప్పుడు చెప్పొద్దులండి. నువ్వు ఎవరు అని చెప్తావు? నీ వృద్ధ హౌస్ వైఫ్. నువ్వెవరివి? నువ్వు ఎవరివి అడుగుతున్నాడు దావీదు. అబ్బాయ్ నువ్వు ఎవరివి? అయ్యా నేను ఐగుప్తీయుడినై పుట్టాను, అమాలేకీయుడికి నేను ఎలా ఉన్నాను? అది నిజమా అబద్ధమా అమ్మా? అతడు చెప్తున్నాడు, నేను ఐగుప్తీయుడినై పుట్టాను, కానీ నేను ఎవరికి దాసుడను? అమాలేకీయులకు దాసుడను అంటున్నాడు. నిజమే చెప్పుకున్నాడు. మరొక ఆయన అన్నాడు, నేను 100కి 100 పాళ్ళు యూదుడను అన్నాడు. ఇంకొక ఆయన ఎవరైనా మొత్తుకాయ నేను ఎవరిని? యూదుడను అన్నాడు. అవునా? అన్నాడు లేదా? స్తోత్రం చెప్పండి. కానీ మరొక ఆయన అన్నాడు, నేను యాషావుని అన్నాడు. ఎవరన్నాడు? యాషవా? యాషవా? యాషావు కాదు, యాకోబు. కానీ ఏమన్నాడు? యాషావుని అంటున్నాడు. ఎందుకు? ఆశీర్వాదం రావాలి. ఆశీర్వాదం రావాలి కాబట్టి అతడు యాకోబు అయినా కూడా నేను యాషావుని అంటున్నాడు. దేవుని మహిమపరచడానికి నీవు యేసుప్రభు శిష్యుడువా అని అంటే, నేను ఆయన శిష్యుడు కాదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. ఎందుకు అంటే తప్పించుకోవడానికి. ఒకవేళ యేసయ్యను పట్టుకున్నట్టు నన్ను కూడా పట్టుకుంటారేమో, నన్ను కూడా దండిస్తారేమో అనేటువంటి ఆలోచనతో పేతురు నేను ఆయన శిష్యుడను కాను అన్నాడు. నేను ఆయన శిష్యుడను కాను అన్నాడు. ఒక సందర్భంలో పౌలుని రోమీలు కొడతా ఉంటే, నీవు ఏ అధికారంతో మమ్మల్ని కొడుతున్నావు అని అడిగినప్పుడు, నేను రోమీయుడను, ఎందుకు నన్ను కొడుతున్నారు అని అడిగాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. సరే, ఈరోజు సరే ఐగుప్తీయుడు ఎలా చెప్పాడు, మొద్దుక ఎలా చెప్పాడు, కాకపోయినా నేను యాషావులని యాకోబు చెప్పాడు. చెప్పవలసిన నేను శిష్యులని చెప్పడం మానేసి నేను అసలు ఆయన ఎరగని అని చెప్పాడు వాళ్ళు. మరి వాళ్ళేలాగున్నా మరి నీ సంగతి ఏంటి? నీవెవరు? హూ ఆర్ యు? నీవెవరు? ఆమె చెబుతుంది, శోభమతి కన్య చెబుతా ఉంది, నేనెవరినో తెలుసా? షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను. నేను పుష్పము వంటిదానను. ఇంకేమన్నాడు? ఇంకేముందామె? లోయలో పుట్టు పద్మము వంటి నేను షారోను పొలములో పూసే రోజాను. బలు రక్కసి చెట్లలో లేక లోయలో ఉన్న ఆ మొండ్ల పొదలో పుట్టిన పద్మాన్ని నేను అని చెప్తా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలు చదువుతుంటే మనకి 4 మాటలు కనబడతాయి. ఒకటి, నేను పుష్పంను. రెండవది, షారోను పొలములో పూయు పుష్పాన్ని. నా అడ్రస్ ఏంటి? షారోను పొలము. రెండవది. నాలుగవది, నేను షారోను పొలములో పూసే రోజాను, లోయలో పూసే రోజాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈయన ఇలాగంటే ఆవిడేమంటుందో చూడండి. ఆవిడేమంటుంది? పురుషులలో నా ప్రియుడు అడవి వృక్షములలో
అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షాలు చాలా ఉన్నాయి. అడవి వృక్షములలో చాలా బలమైన చెట్లు, పండ్లిచ్చే నానా విధమైనటువంటి చెట్లు ఉన్నాయి. ఈత చెట్లు ఉన్నాయి, దానిమ్మ చెట్లు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా 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 చెట్లు ఉన్నాయి. అడవి వృక్షములలో జల్దరు అనగా ఇంగ్లీష్ లో యాపిల్ చెట్టులా ఉన్నాడు నా ప్రియుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రియుడు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ ప్రియురాలు లేక ఈ షూలమ్మతి సంఘానికి సాదృశ్యం. ఇంకా చెప్పాలంటే సంఘం చెబుతుంది ఏమని, నా ప్రియుడు అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. నా పురుషులలో నా ప్రియుడు చాలా ప్రత్యేకమైన వాడు. ఒకసారి ఆమె గదిలో ఉన్నప్పుడు ప్రియుడు వానకు తడిసి తలుపు సందులు కొడతా ఉన్నాడు. ఆమె తలుపు తీయలేదు. ఆయన కొట్టి వెళ్ళిపోయాడు. తర్వాత తలుపు తీసి ప్రియుని వెతకడానికి వెళ్ళింది. ప్రియుడు కనబడలేదు. చివరికి కొంత దూరం వెళ్తే కొంతమంది స్త్రీలు కనబడ్డారు. వాళ్ళు అడుగుతున్నారమ్మా, నీవేంటి ఇలాగా రోధిస్తూ వేదన చెందుతూ బాధపడుతూ నీ ప్రియుని వెతుకుతున్నావు? నీ ప్రియుని గురించినటువంటి విశేషం ఏంటి అని ఆమె అడుగుతూ ఇలా చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. దయచేసి ఆ మాట చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం. వేరు ప్రియుడు కన్నా నీ ప్రియుని విశేషమేమి? అమ్మా ఏంటమ్మా ప్రియుడు అంటున్నా? వేరు ప్రియుడు కన్నా నీ ప్రియుని విశేషమేంటి అని అడుగుతా ఉంది. నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అడుగుతా ఉంది. నీ ప్రియుని విశేషం ఏంటి వేరు ప్రియుల కంటే? లేక వేరే దేవుళ్ళ కంటే, వేరే దేవతల కంటే, వేరే కంటే నీవు ఆరాధిస్తే నీ దేవుని గొప్పతనం ఏంటి? అనేకులు మనల్ని అడిగినట్లుగా ఆ షూలమ్మతి కని అడుగుతున్నారు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమైంది. చదవమ్మా. నా ప్రియుడు ధవళవర్ణుడు. ఆమె చెప్తా ఉంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చు. అతనిని ఏం చేయవచ్చు అంటే దాన్ని బట్టి అతను ఎవరన్నమాట? ప్రత్యేకమైన వాడు. స్తోత్రం, హల్లెలూయా. 16వ వచనం చూద్దామా. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. అతడు ఎవరండి? అతి కాంక్షణీయుడు. కాంక్ష అంటే కోరిక, కాంక్షణీయుడంటే కోరదగిన వాడు, అతి కాంక్షణీయుడంటే చాలా 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 ఎక్కువగా కోరదగిన వాడు. ఎందుకు? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషుల మధ్యలో నా ప్రియుడు అలా ఉన్నాడు. అందుకే ఆయన ఎవరు? అతి కాంక్షణీయుడు. అతని గురించి వివరణ ఈరోజు మనం తీసుకోవాలి. అతి కాంక్షణీయుడైన ప్రభునందు ప్రియులరా, ప్రియులంటే సంఘం అనుకున్నాం. సంఘానికి యేసు ప్రభు అని ఎవరో తెలుసా? అడవి వృక్షములలో జల్దరు వృక్షము లాంటి వాడు. 10,000 మంది పురుషులలో అతడు ప్రత్యేకమైన వాడు. అతడు కోరదగిన వాడు మాత్రమే కాదు, అతి కాంక్షణీయుడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. అందుకే దేవుని గ్రంథంలో చదువుతా ఉన్నాము. దయచేసి చదవగలిగిన వారు ఎవరైనా చదవండి. 89వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? మింటను అంటే ఆకాశమందు ఆయనతో సాటి అయిన వాడు ఎవరు? ఇంకా చదవరా తల్లి. దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? దైవపుత్రులు అనగా ఎవరంటాం మనం? దేవదూతలు ఉన్నారు. లూసిఫర్, గాబ్రియేల్, మిఖాయేల్, సెరూపులు, కెరూబులు, 4 జీవులు,
24 పెద్దలు, కోటాన కోట్ల దేవదూతలు, శరూపులు, కెరూబులు ఉన్నవి. ఇవన్నీ కూడా యెహోవాకు సాటి అయిన వారు కారు. 86:9 కూడా చూద్దాం. 86:9. ప్రభువా, ఆ. దేవతల్లో నీ వంటి వాడు లేడు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు. లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఆ. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి 89:6 ఒకసారి చూడమ్మా. వెంటనే యెహోవాకు సాటి అయిన వాడెవడు? ఉమ్. దైవపుత్రులలో యెహోవా వంటి వాడు 71:19 ఒకసారి చూడండి. అది కొంచెం మనం దాటాము. దేవ దేవా, దేవా, నీ నీతి మహాకాశమంత నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, ఆ, నీతో సాటి అయిన వాడు ఒక్కడు కూడా లేడు. ఎవరు నువ్వు? ఎవరు నీవి? గొప్ప కార్యములు ఎవరు నువ్వు? మహాకాశమంత ఉన్నది. నీ నీతి మహాకాశమంత. అంటే మన దేవుడు ఎవరైతే నీతిమంతుడు, విశ్వాస్యత గలవాడు, నీతి అనే దానికి మారు పేరు యెహోవా. మిగిలిన వారిలో వేలు పెట్టి చూపడానికి అనేకమైన లోపములు కనబడుతున్నాయి, లోటులు కనబడుతున్నాయి. వారు కూడా మానవులలాగే నోటి ద్వారా, చేతల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా నీతి మారిన పనులు చేసిన వారిగా కనబడ్డారేమో కానీ మన యెహోవా అయితే నీతి విషయంలో ఆయన నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది. హల్లెలూయా. అందుకే మింటను ఆయనతో సాటి అయిన వారు లేరు. దైవపుత్రులలో ఆయనతో సాటి అయిన వారు లేరు. పరిశుద్ధ దూతల సమూహములతో ఆయనకు సాటి అయిన వారు లేరు. అందుకే శోలమతి చెప్తా ఉంది తన ప్రియుడి గురించి. అడవి వృక్షములలో, అడవి వృక్షములలో జల్లను వృక్షమెటులున్నదో, పరిశుద్ధుల రాజ్యాలు అతి శ్రేష్ఠుడైన ప్రభుని. మన ప్రభు దేవదూతలు పాపం చేసిన వారు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. గబ్రియేలు పాపం చేసిన వారు కాదు, పరిశుద్ధుడు. మిఖాయేలు పరిశుద్ధుడు. దేవుని సన్నిధిలో నిత్యము దేవుని ఆరాధించే స్వరూపులు, కెరూబులు పరిశుద్ధులు. కానీ వారందరికీ మించిన వాడు మన ప్రభు. అటువంటి గొప్ప ప్రభు అండి మన ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. యెషయా గ్రంథం 40:25 త్వరగా 40:25 నీవు ఇతనితో సమానుడు అని, నీవు ఇతనితో సమానుడు అని, ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవరికి సాటి చేయగలరు? హలో, మీరు నన్ను ఎవరితో సమానంగా ఎంచుతారు? ఇతనితో, మిఖాయేలుతో గాని, లూసిఫర్తో గాని, గబ్రియేలుతో గాని, 4 జీవులలో గాని, భూలోకములో పేరు పొందిన అనేకుల కంటే అనేకులతో నన్ను సమానంగా చేస్తారా? చేయలేరే. ఎందుకంటే నా నీతి మహా ఆకాశం అంతా ఉన్నది. నేను చేసిన కార్యాలు ఎవరు కూడా చేయలేదు. ఎర్ర సముద్రమును బాయిలు చేయలేదు, బండ నుండి నీళ్లు రప్పించలేదు, 40 సంవత్సరాలు మన్నాను కురిపించలేదు. చేసిన వాగ్దానాన్ని తరాలు మారిన, యుగాలు మారిన, రోజులు మారిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన అశ్రద్ధ చేయలేదు. 430 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి. 430 సంవత్సరాలు అయిపోయినా ఆయన నిబంధన మర్చిపోలేదు ఆయన. అందుకే దేవుడు మనకైనా నిబంధన చేశాడు ప్రియులారా. మనకు కూడా ఒక నిబంధన, నేను ఎక్కడుంటే మీరు కూడా అక్కడే ఉంటారు. క్రైస్ట్ కావనెంట్, క్రీస్తు నిబంధనది. దాన్ని మనం లోబడితే ఆశీర్వాదాలు పొందుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా.
ఇతరులతో చదువుమా జోస్న. నీవు ఇతరులతో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయదురు? ఎవరికి సాటి చేస్తారు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? పనికి మానవుడు ఎవరు అడుగుతాడు? నేను అటువంటి వాడిని కాదు, ఆ పార్టీలో నాయకుడు కాదు, ఈ పార్టీ నాయకుడు అని అల్లాటిల్లాదా అని కాదు బాబాయ్ అన్నట్టు. అలాంటి కాదట, ఇది చెప్పండి, కానీ అలాంటి కాదట. ఈ పార్టీ వాడు నేను అలాంటి వాడిని కాదంటాడు, ఆ పార్టీ వాడు అలాంటి వాడిని కాదంటాడు. కానీ వాళ్ళే. కానీ ఈయన ఉంటాడు, పరిశుద్ధుడు అడుగుతున్నాడయ్యా నన్ను ఎవరితో సమానంగా చేస్తారు? జీవము లేని సృష్టితో నన్ను సమానంగా చేస్తారా? జీవము లేని రాగతో నన్ను సమానంగా చేస్తారా? జంతువులతో నన్ను సమానంగా చేస్తారా? పురుగులతో నన్ను సమానంగా చేస్తారా అని ఎవరు అడుగుతున్నారు? పరిశుద్ధులకు యెహోవా అడుగుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట 46:5 ముందుకు వెళ్ళిపోదాం. మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు? మేము సమానమని ఎవరనగలరు? యెహోవాతో సమానమే ఎవరున్నారమ్మా? ఎవరు లేరు. ఎరుకో కోటవాడ మీద నాటుంది, అయ్యా మీ వంటి దేవుడు మరి ఎక్కడ లేదయ్యా, మీ దేవుడే సపరేట్, మీ దేవుడే ప్రత్యేకం. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. చాలా మందికి తెలియకపోవచ్చు. పరమగీతం యొక్క విలువ సామాన్యుడికి తెలియదు, అలాగే యెహోవా యొక్క విలువ చాలా మందికి తెలియదు. యేసు ప్రభు యొక్క విలువ కూడా చాలా మందికి తెలియదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాయి. మీరు ఎప్పుడైనా ఉపయోగవాదాలు రెఫరెన్స్ ఇస్తున్నా 40వ కీర్తన 5వ వచనం మీరు రాసుకుంటే రాసుకోండి. మీరు ఎప్పుడైనా చెప్పడానికి యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. లేడయ్యా, దేనిలో సాటి లేదు. ఇది చెప్పిన వాళ్ళకి చెప్పట్లేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలమ్మా, అంటే ముందుకు జరగకు. చెప్పండి కొట్టండి మరి అన్నా కదా. ఆయనలాగా నీతిమంతుడు లేడు. ఆయన నీతి ఆకాశం అంతా మహోన్నతమైన. ఆయన ఎవరు సమానం? నీతిలోనే కాదు, ఆయన చేసే కార్యాలు కూడా, కార్యాలు చేసిన కార్యాలే కాదు, అంటే తలంపులు, మన ఏడల ఆయనకున్న తలంపులు. అంటే దేవుడని యెహోవా మనకు అది తలంచినట్లు ఎవరు కూడా తలంచలేరు. తల్లి కన్నా తండ్రి కన్నా అధికమైన తలంపులు ఆయన నీకున్నాయి. నీ ఎడల నా తలంపులు చాలా శ్రేష్టమైనవి. ఎటువంటి తలంపులట ఆయనవి? మన తలంపులకి ఆయన తలంపులకి భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా. అందుకే ఆయనతో సాటి అయిన వారు అధిక ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటాడు యెహోవా తమకు దేవుడుగా గల జనులు. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆ దేవుడిని వదిలి ఇశ్రాయేలీయులు 2 తలంపుల మధ్య తడబడలాడి కనానీయులు, ఎత్తీయులు, ఫెరిజీయులు, గిర్గాషులు, ఎబీసీయులు అనే 7 జాతుల వారి యొక్క దేవతలను, దేవుళ్ళను ఆరాధించడం ప్రారంభించారు. వారి పిల్లల్ని అగ్నిగుండంలో దాటించారు. వారి పిల్లల్ని నదులు వదిలేస్తారు. ఎవరో పరాయి దేశస్తులు వస్తే రాయబడింది, వారిని యొద్దకు రాగా నీవు తలకు పూదండలు పెట్టుకొని, కళ్ళుకు కాటుక పెట్టుకొని. ఈస్కేల్ గ్రంథంలో ఉంది 23:40. ఆ దూతలు పంపిణీ వారు రాగా
ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచము మీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టి తిని అలాగను జరుగుగా అచ్చట ఆమెతో ఉండిన వేడుక గాండ్రు సమూహము యొక్క సందడి వినబడిను. సమూహములకు చేరిన త్రాగుబోతులు వారి యొక్కకు ఎడారి మార్గం నుండి వచ్చిరి. వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. అందుకే ఇంకా చూడంటాడు, నీ కళ్ళకు కాటుకు పెట్టుకొని నీ కళ్ళు పెద్దలు చేసుకోవడము వ్యర్థమే అంటారు. నీ ముక్కులకు తీగ పెట్టుకొని నాకు ఎక్కువ కోపాన్ని రప్పిస్తున్నారంటే ఇవన్నీ అమ్మా. ముక్కునేమో రింగులు చేసుకోండి. నేను వాళ్ళ గురించి చెప్పలేదు, బైబిల్ చెప్తున్నాను. ఎవరైనా పువ్వులు పెట్టుకొస్తే నేను వాళ్ళ గురించి చెప్పలేదు, బైబిల్లో చెప్తున్నాను. కాటుకు పెట్టుకుంటే నేను వాళ్ళ గురించి చెప్పడం లేదమ్మా. ఎవరి గురించి చెప్తున్నాను? ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాను. ఇశ్రాయేలీయులు కళ్ళకు కాటుకు పెట్టుకొని తలకు పూదండలు పెట్టుకొని ఆ స్త్రీలు పరాయి వాడితో వ్యభిచారం చేసేవారు. ఎక్కడున్నాం మనం? ఇన్ని కార్యములు చేస్తే ఇంత గొప్ప దేవుడిని ఇశ్రాయేలీయులు వదిలి రెండు తలంపుల మధ్య తడబడలాడి ప్రక్కకు తొలగిపోయారు. ఈ దినాల్లో కూడా చాలా మంది అలాగే ఉన్నారు. ఆనాటి ఇశ్రాయేలీయులు ఇంత గొప్ప దేవుడిని, ఇతరులతో సమానము కాకుండా శ్రేష్ఠుడిగా ఉన్న దేవుని వదిలిపెట్టి చుట్టుపక్కల ఉన్న వారి యొక్క దేవతలను దేవుళ్ళను ఆరాధించి నైవేద్యములు చేసి బలులర్పించి పిల్లలకు అగ్నిగుండము దాటించి పిల్లలను నదుల్లో వదిలేసి అన్యాచారాలు ఆచరించారో ఈనాడు అనేక మంది దేవుని పిల్లలైన వారు కూడా అలాగే ఉన్నారు. యెహోవాకు సాటి అయిన వాడు ఎవరు లేరు. మరి యేసు ప్రభువునికి సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులను చేరక. ఎబ్రీ పత్రిక 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులను చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రియ సంఘమా, లోకములో నుండి, సాతాను అధికారములో నుండి, చీకటిలో నుండి తప్పించబడి ఆయన రక్తం చేత కడగబడిన దేవుని సంఘమా, నీవు ఆయనను శ్రేష్ఠుడిగా ఎంచుచున్నావా? ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నావా? అందుకే షోలమతి అంటుంది, అడవి వృక్షములలో జల్దరు వృక్షమైనట్లున్నదో. పురుషులలో ఈ ప్రపంచంలో మానవులుగా పుట్టి దేవునిగా పిలువబడుతున్న వారందరిలో ఇతనితో సమానమైన వాడు లేడు. 10,000 మంది పురుషులలో నా ప్రియుని గుర్తించవచ్చు. ఆయన అతి కాంక్షణీయుడు. ధవళవర్ణుడంటే తెలుపు రంగు గలవాడు, పరిశుద్ధుడు. రత్నవర్ణుడు, నీ కొరకు ఆయన శరీరం అంతా రక్త సిద్ధం అయిపోయినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆమె చెప్తా ఉంది, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లు ఉన్నదో పురుషుల మధ్యలో నా ప్రియుడు. ఈ చెట్టది జల్దర్. ఏ చెట్టమ్మా? జల్దర్ అనగా ఇంగ్లీష్ లో యాపిల్ అని ఉంది. అన్ని పండ్లలో చాలా విలువైనటువంటి పండు ఆపిల్ పండు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆవిడ చెప్తుంది 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆనందభరితుడనై ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటిని. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుందును. ఆనందభరితనై నేను
అతని నీడ కూర్చుందును, కూరిన ఫలములు తినిపించును, కోరిన ఫలములు తినిపించును, కోరిమితో నా ప్రియ ప్రభువు, కోరిమితో నా ప్రియ ప్రభువు. ఆనంద మహానందం నా ప్రియుని స్వరమధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. అగ్రిపరాజా, ఆ స్వరాన్ని ఈరోజు కూడా నేను మరవలేదు. ఆయన దర్శనానికి నేను అవిధేయుడను కాలేను. ఆయన స్వరమంతా మధురమైనది, ఆయన ముఖమంతా మనోహరమైనది. ప్రియుడు కూడా అంటున్నాడు పరమగీతంలో, చూడండి పరమగీతంలో కూడా ప్రియుడు కూడా అంటున్నాడు, నా ప్రియురాలా 7వ అధ్యాయం, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. ప్రాణేశ్వరి 6వ వచనం, నా ప్రియురాలా నీవు అతి మనోహరమైన దాని. ఈయనెవరు అమ్మా? ఈయనెవరు? ఆయన స్వరం మధురం, ఆయన ముఖం మనోహరం. మరి సంఘం యొక్క ముఖము కూడా ఏంటి? ఓ సంఘమా, నీవు కూడా మనోహరమైనదా. ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఆవిడ చెప్తా ఉంది, అడవి వృక్షములలో జల్దరు వృక్షమిట్లున్నదో పురుషుల మధ్యలో నా ప్రియుడు. 10,000 మంది పురుషులలో నేను అతన్ని గుర్తించగలను. అతడు అతి కాంక్షణీయుడు. ఇంకా అంటున్నాడు, ఆ చదువుమా, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుందును, అతడు నన్ను విందుసాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను 5వ వచనం, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్లు ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దర పండ్లు పెట్టి నన్ను ఆనందించుడి. నన్ను ఆచరించుడి. ఏ పండు? జలదరి చెట్టు ఎవరు? జలదరి చెట్టు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువా. దాని ఫలాలే జలదరి పళ్ళు, యాపిల్ పళ్ళు. అంటే జలదరి పండ్లు చేత నన్ను ఆదరించండి. పళ్ళు అనగా చెట్టు మంచిదైతే ఫలము మంచిదే. చెట్టు యొక్క ఫలము లేక ఆ మనిషి యొక్క ఫలాలు ఏంటనగా నోటి మాట, చేతలు. యేసయ్య మాట అనేకులను ఆదరించింది, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించింది, వేదన చేత పీడిపోవలసిన వారిని ఆదరించింది. అందుకన్నాడు, నీ జల్దరి పండ్ల చేత నన్ను ఆదరించింది. ఇంకొక మాట కూడా ఉంది, అది కూడా చూద్దాం. అదొక మాట కూడా చూద్దాం. దయచేసి 7, 8 చూడండి. వృక్షం ఎక్కుదురు అనుకుంటుంది, దాని శాఖలను పట్టుకుందరు అనుకుంటుంది. నీ భుజములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి, నీ శ్వాస వాసన ఓ ప్రియురాలా, నీ శ్వాస వాసన జలదర్పల సువాసన వలె ఉన్నది. ఇదేమిటండి? జలదరి పళ్ళు తింది, మరి శ్వాస ఏం వాసన వస్తుంది? కొంతమంది మేకలాగా 24 గంటలు కారాకీళి నవ్వుతారు కదా, కారాకీళి నవ్వుతారు. ఆడు మాట్లాడితే ఏ వాసన వస్తుంది చెప్పాలి ఎవరైనా? సారా వాసన వస్తుందండి. దాన్ని నిండా మసాలా దక్కించేస్తారు. కారం మనం అప్పుడప్పుడు వెళ్ళి పెళ్లి విందులకి వెళ్ళి నాకు ఇస్తారు కదా కిళ్ళి. అది ఏ కిళ్ళి? అది అన్నా మేము పూర్వకాలని మిఠాయి కిళ్ళి అనేవాళ్ళు కదా. మిఠాయి కిళ్ళి తింటే ఏం రాదు. అదే మీరు కారా కిళ్ళి తినండి, మనం తినలేము. అది మేకలాగా
ఉదయం నుంచి రాత్రి పండుకునే వరకు అలా ఒక పడుతుంది, అక్కడ బొమ్మ కట్టుకుని రాదా పనికి మాట్లాడు అని భర్త భార్య తిట్టే వరకు నవ్వుతుంటాడు. అంత చెడకప్పు. అందుకే ఇప్పుడు ఈమె నోటిలో నుంచి ఏమొస్తుంది? జల్లరు వాసన, జల్లరు పళ్ళుతుంది. యేసయ్య నోటి నుంచి వచ్చే ఆ మృదు మధు అయిన మాటలు, ఆయన క్రియలు అవన్నీ కూడా. సరే, మనం ముందుకు వెళదాం. ఈరోజు అంటే ముందు ప్రియురాల గురించి నేర్చుకోవడానికి ముందుగా ప్రియుడి గురించి నేర్చుకున్నాం. ఆయన ఎవరు చెప్పండి? ఎవరికి ఆయనే సాటి, నీకు సమానమైన వారు ఎవరు లేరు. అంత గొప్ప దేవుడు. యెహోవాయే కాదు, మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా. ఇంకా ఆయన నీడను నేను కూర్చుంటాను. ఎక్కడ? ఆయన నీడను నేను కూర్చుంటుని, ఆయన నీడను నేను కూర్చున్నాను. ప్రియులారా, మనము తండ్రి అయిన దేవుని నీడలో మనం కూర్చోవాలి. కీర్తన 91వ కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. జల్లరు నీడలో శోభమ్మతి కూర్చున్నట్లుగా మనము సర్వశక్తుని నీడలో మనం కూర్చున్నాం. ఆయన నీడే మనకు. ఈ వేసవి కాలంలో మనం ఏమి ఎదుగుతాం? షెల్టర్, నీడ ఎదుగుతాం. రోడ్డు వెంట వెళ్తుంటే ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ ఆగిపోతాం, నీడను ఎదుగుతాం. అలాగే ఈ భయంకర దినాల్లో సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రాహాము ఉంటాడు. అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన ఆయన నీడలో మనం ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆయన నీడకు వెళితే, ఆయన పాదాల దగ్గరికి వెళితే ఆయన నీడ మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీడగా ఆయన ఎలా ఉంటాడు? నీకు నీడగా. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. బలిష్ఠుడైన జనులు నిన్ను గణపరచెదరు. ఎండిన దేశంలో ఎండ వేడిమికి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు. మేఘఛాయ వలన ఎండ, మేఘఛాయ అంటే మేఘాల యొక్క నీడ వలన, మేఘఛాయ వల్ల ఎండ అణిచివేయబడినట్లు, ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడును. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా. మరొకసారి చదవమాది. ఎండిన దేశములో ఎండవేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు. మేఘఛాయ వలన, మేఘం యొక్క నీడ వలన ఎండ అణిచివేయబడినట్లు దేవుని యొక్క నీడ వలన మన యొక్క ఎండ అనగా బాధలు, శ్రమలు, కష్టాలు అన్నీ కూడా అణిచివేయబడతాయి. దేవునికి స్తోత్రం. 32వ అధ్యాయం 2వ వచనం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండెను. ఎండిన చోట నీళ్లు కాలువ వలెను, అలసట పుట్టించు దేశంలో గొప్ప బండ నీడ వలెను ఉండెను. బండ నీడ వలెనే ఉంటాడు ఎవరైనా మన ప్రభువు యెహోవా. స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? ప్రియుడి గురించి, లేక యెహోవాని గురించి, లేక యేసుక్రీస్తుని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈమె చెబుతుంది, ఏమని చెప్తుంది? నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను. పుష్పము వంటి దానను. స్తోత్రం. హల్లెలూయా. పుష్పం, పుష్పము గురించి అంటే పుష్పము ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఇంకా చెప్పాలంటే ఒక విశ్వాసికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం.
పువ్వు అనగానే మనకి ఏమో అర్థం వస్తాయి, ఉదయం పోస్తుంది, సాయంకాలం వాడిపోతుంది, ఇదే జ్ఞాపకం ఉంటుంది. కానీ పువ్వుకున్న 2 విశేషమైన లక్షణాలు ఉన్నాయి. 2 లక్షణాలు చెప్పండి. పువ్వుకున్న విశేషమైన లక్షణాలు, ఒకటి పరిమళిస్తుంది, రెండవది పుష్పము కాయలాగా గట్టిగా ఉండదు. కాయ ఎలా ఉంటుంది, కానీ పుష్పం ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. హల్లెలూయా. నేను ఎటువంటి దానను షారోను పొలములో పోయి నేను పుష్పము అంటే నేను ఎటువంటి వాళ్ళని తెలుసా, మెత్తని హృదయం. నాది కఠిన హృదయం కాదు. దేవుని పిల్లలు ఎవరు కాదు, కఠిన హృదయాలు కాదు, మెత్తని హృదయం కలిగిన వారు, జాలి హృదయం కలిగిన వారు, సాత్వికము కలిగిన వారు, దీనులు కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీనత్వము కలిగి ఉండడానికి నేర్చుకోవాలంటే అది అకస్మాత్తుగా వచ్చేది కాదు. మోషే కఠినుడా దీనుడా? మరొక్కసారి ప్రశ్న, మోషే కఠినుడా దీనుడా? రెండు కరెక్టే. అతనికి అట్టాటి ఇట్టదాన్ని ఆడదాన్ని కాదు బాబు అన్నట్టు, అతను ఎలాంటి వాడు కాదు, నల్లటప్పవాడు కాదు, ఆయన అహరోను లాంటి వాడు కాదు, మెత్తన హృదయం కలిగిన వాడు కాదు. అహాబలు మెత్తన హృదయం అండి. మెత్తన హృదయం కాబట్టే ఆ పొలం అనంటే కుక్కుమార్చలు కూర్చుని ఎడుతున్నాడు. ఆడి ఉంది ఏముంది, పవర్ ఉంది, అధికారం ఉంది. ఎవరంటే వాడు ఆయన తీసుకెళ్ళి అది భార్య చేసినట్టు చేయలేడా? కానీ కొంచెం మంచివాడు అహాబు. కానీ ఎలా ఎందువల్ల పాడైపోయాడు? అమ్మా, మీరు మీ భర్తలను పాడు చేయకండి నాయనా. మీ భార్యలు మాత్రం వినండి, ఏవి వినాలో అదే వినాలి. అన్నీ వినకూడదు, అన్నీ తోసిపుచ్చకూడదు. నీకేం తెలుసు, నోరు మూసుకో అని అనకూడదు. కొన్నిసార్లు వాళ్ళకి మనకంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే ఏది మంచిదో ఏది చెడో మనం తీసుకోవడంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొడుతూ ఉంటే చూసి సహించలేక ఉద్రేకం వచ్చేసి ఏం చేశాడు, ఒకే ఒక గుద్దు. బహుశా అతడు సకల విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి బహుశా అతడు కుస్తీ పట్టు ఏమన్నా మంచి పట్లు వచ్చేమో అన్నాడు. యెహోవా యాకోబుని ఒక గుద్దుకోడుగానే తొడగూడి ఊసిలిపోయినట్టు ఆ గుద్దుగానే చచ్చిపోయాడు. అతను ఎక్కడిగా వచ్చాడు, ఇసుకలో కప్పెట్టేశాడు. అతడు ఉద్రేకపరుడుగా ఉన్నప్పుడు అది పరిస్థితి. అది అయిన తర్వాత పారిపోయి 40 సంవత్సరాలు అయింది. ఆయనకి ఏమొచ్చింది, 40 సంవత్సరాలు అయితే కానీ అతనికి ఏమి రాలేదు, మృదు స్వభావం రాలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా సంఖ్యాకాండం అనుకుంటాను చూడండి, సంఖ్యాకాండమా అమ్మా, సంఖ్యాకాండం 2వ అధ్యాయం 12వ అధ్యాయమా. మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. హల్లెలూయా. చదువుతారా? పొగిడేద్దాం. భూమి మీద ఉన్న వారందరికంటే సాత్వికుడు అనే మాట 12:3 అండి. ఎన్నో వచ్చిన 12:3. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి ఎవరిస్తున్నారా సాక్ష్యం? అందుకే పిల్లరా, పువ్వు ఎలా ఉంటది, మెత్తగా ఉంటుంది. విశ్వాసి కూడా నేను నీ భార్యతో మాట్లాడినప్పుడు, నీ భర్తతో మాట్లాడినప్పుడు, నీ పిల్లలతో మాట్లాడినప్పుడు, రాజ్యులతో మాట్లాడినప్పుడు, నీ సహోదరులతో మాట్లాడినప్పుడు నువ్వు ఎలా ఉండాలి,
మృదువుగా ఉండాలి. దాన్ని మన క్రైస్తవ భాషలో సాత్వికం అంటారు. అందుకంటే ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడిన కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును, ఇది గుణం. ఏ గుణం? సాధువుగా ఉండాలి. సాధు అంటే, కానీ ఇక్కడ మాట్లాడే సాధువు అది కాదు. సాధు అనగా బైబిల్లో ఓ సాధువు ఉన్నాడు. ఆ సాధువు పేరు చెప్పండి. బైబిల్లో ఉన్న సాధు ఏదో చిన్న స్వరం వినబడింది. యాకోబు. యాకోబు. యాకోబు అంటే ఎవరు? సాధు. బైబిల్ తన అన్నయ్య ఎవరు? వేటగాడు. అతడు గుడారములో సాధువుగా ఉన్నాడు. అందుకే దేవుడు యాశావుకు 12 మంది కొడుకునిచ్చి అతని సంతానాన్ని చేయొచ్చు. కానీ సాధువుగా ఉన్న యాకోబును దేవుడు దీవించి 12 మంది పిల్లలనిచ్చి ఆ సంతానానంతరికి ఇశ్రాయేలుగా మార్చాడు. దేవుని ఇష్టం. ఎందుకో తెలుసు అందుకంటే సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణం గుణం గుణం. ఇక్కడ కూర్చున్న ప్రభు పిల్లలారా, బాప్తిసం పొందిన వారులారా, ఆ శులమతి చెప్పినట్లుగా నేను షారోను పొలములో పూసే పుష్పాన్ని అనగా నేను మెత్తన హృదయం నాది. నా మాటలు నన్ను చూస్తే నెమ్మదస్తులుగా భావిస్తారు ప్రజలు అని చెప్పగలవా? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ చేతలు ఎలా ఉన్నాయి? నువ్వు సాధువుగా ఉన్నావా? అందుకే అంటుంది, నేను షారోను పొలములో పోయి పుష్పము వంటిదా. స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట కూడా చూద్దాం. మరొక మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్తమైన కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో వాక్యాన్ని ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో సాత్వికంతో నీలో సాత్వికం స్టార్ట్ అవుతుంది. ప్రభు పిల్లలైన వారు, క్రైస్తవులైన ప్రతి వారు, స్త్రీలైన పురుషులైన సంఘములో ఉన్న ప్రతి వారు ఏమై ఉండాలి? సాత్వికము కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. దయచేసి త్వరగా చదివితే కొన్ని మాటలు చెప్తాను. మత్తయి సువార్త 5:5 చదవగలరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమునే కాదు పరలోకమును కూడా స్వతంత్రించుకుంటారు. సాత్వికం కలిగిన వారు. అమ్మా, ప్రభుని నమ్మక ముందు నువ్వెంత కఠినంగా ఉన్నా, దురుసుగా ఉన్నా, అహంకారిగా ఉన్నా, తొందరపడే స్వభావం ఉన్నా, ప్రభువుని నమ్మిన నీవు ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు సాత్వికం. నిన్ను చూడగానే అతడు చాలా నెమ్మదస్తుడు అని చెప్పగలిగే స్థితిలోనికి మనం రావాలి. చెప్పాలి, నేను సారోను పొలంలో పోయి, నువ్వు కూడా నీ చెప్పాలి, నేను పుష్పము వంటిగా, నేను యూదుడను అని చెప్పినట్లుగా మనం చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చదువుదామా? మరొక మాట. అదే 14 సామెతలు 14:30 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. సాత్వికమైన మనస్సు సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మస్తరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు శరీరమునకు. సాధారణంగా బీపీ ఉంటే ఏమొస్తుంది అన్నా? ఉద్రేకం, కోపం వస్తుంది. కానీ అసలు ఉద్రేకం కోపం వస్తే ఏమవుతుంది?
బీపీ పెరుగుతుంది. అందుకని సాత్వికమైన మనస్సు శరీరానికి. అప్పుడు పాస్టమ్ గారికి నాకు ఆహా నీకునా అని అనకండి. పాస్టమ్ గారి మనిషి కదా, నేను మనుషులు కదా. పాస్టమ్ గారికి నాకు కోపం వస్తుంది. నేను ఏదో అంటే పాస్టమ్ గారు ఏదో అంటారు, ఇంకా నేను ఏదో అంటాను, ఆవిడ ఏదో అంటారు. అప్పుడు నేను ఒకే ఒక సూత్రం ఏంటి, మౌనం. మా ఉదయ్ గారు కూడా అనుభవంగా ఉంది. అంతే, దానికి మించిన మందు లేదు బాబు. అది నేను ఎప్పటి నుంచి, చాలా దినాల నుంచి, సుమారు 73 నుంచి 73 అంటే ఎంత, 27 + 26 + 53 లెక్కలు ఫస్ట్ అండి ఇంగ్లీష్ హీరో. 53 సంవత్సరాలు మౌనం. ఎప్పుడు అవసరమైనప్పుడు. అన్నిసార్లు మౌనంగా ఉంటే ఇంకా గొడవలు వచ్చేస్తాయి. భార్య అడిగిన దానికి సమాధానం చెప్పదు, గొడవలు రావా. గొడవ అయినప్పుడే మౌనంగా ఉండాలి. కొన్నిటిలో మనం మౌనంగా ఉండాలి. అందుకే ఇక్కడ మనం ఏమని చెప్పాం, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం. మరొక మాట కూడా ఉంది, 15:4 అమ్మా. సాత్వికమైన నాలుక. నాలుక ఎర్రగా పొడవుగా తెల్లగా ఉంటది, మచ్చల నాలుగు ఉంటది. ఉంటది మచ్చల నాలుగు, మచ్చల నాలుగు ఉంటది, సన్నటి నాలుగు ఉంటది, పొడుగు నాలుగు ఉంటది. చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో నాలుగుతో ఒకటి చేస్తే ప్రైజ్ ఏంటది, అందరికి తెలుసా మీకు కూడా. నాలుగుతో ముక్కులు అందుకోడు అందరూ మనం. కానీ అది కాదు సాత్వికమైన. భక్తులు అంటాడు, అన్యుల ఎదుట, భక్తిహీనుల ఎదుట పాపము నాలుకతో పాపము చేయకుండానట్లు. అంటే నాలుక ఏం చేస్తుంది, పాపం చేస్తుంది. కోపము పాపము. అందుకని సాత్వికమైన నాలుక జీవవృక్షము. జీవవృక్షం, జీవవృక్షం, జీవాన్ని ఇచ్చేది సాత్వికమైన నాలుక. ఎఫెసీ పత్రిక 4:3 చదవండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన దీంతో నడుచుకోవాలి. దీర్ఘశాంతముతో. శాంతం ఏ శాంతం అది, సాగదీస్తాం అయిపోయింది. అదే దీర్ఘం అంటారు. కాక దీర్ఘం ఇస్తే మన శాంతము ఎంతకాలం అంటే కొంత ఎక్కువ కాలం దీర్ఘంగా ఉండాలి. దీర్ఘశాంతముతో కూడిన సాత్వికముతో మీరు నడుచుకోవాలి దేవుని పిల్లలు. ఎందుకంటే మనం ఎవరం షారోను పొలములోని పుష్పాల మెత్తగా ఉండాలి మనం. ఎవరు అంటారు, ఐజీ పాస్టర్ గారు చాలా మెత్తనోడండి అని. మెత్తనోడే, కానీ ఆ మెత్తనతనం దేనికోసమో తెలుసా, దేవుని కోసం. అంటే మంచివాడికి ఏం రాదు, కోపం రాలే. సరే ప్రియులరా, మనందరము దీర్ఘశాంతము గలవారే, వినయముతో కూడిన సాత్వికముతో మనం నడుచుకుందాం. కొలస్సీ పత్రిక 3:12 మన పిలుపుకు తగినట్లుగా మనము సాత్వికం కలిగిన వారంగా ఉండాలి. మనం పిలిచిన వాడు ఎవరు, సాత్వికుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్రేకం వచ్చిన పేతురుని యేసయ్య ఏమన్నాడు, హలో నువ్వు నా శిష్యుడు. అంత కట్టుబట్టుకుని ఆడు పీకన సెమినర్కేతావేంటి, తర్వాత నాకు పని చెప్పావు నువ్వు, నీ కత్తి తీసి మళ్ళా నీ వరలో, ప్రభువా వీళ్ళు నీ మాట వినడం లేదు,
నాకు ఒళ్ళు కుతకుతలాడిపోతుంది, ఒళ్ళు మండిపోతుంది. ఎంత మండిపోతుందంటే ఆకాశం నుంచి అగ్ని రప్పించి కాల్చేయమంటావా? అయ్యో యాకోబులో ఆందరా, నా మనసు అటువంటిది కాదు. నేను సాత్వికము గలవాడిని. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, ప్రజలందరూ ఆయన దెయ్యం పట్టిన వాడని, అపవాదించ దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడని, తిండిపోతని, త్రాగబోతని, ఆయన దైవ కుమారుడు కాదు, దేవుని దూషిస్తున్నాడని ఎన్ని చెప్పినా ఎన్నన్నా ఆయన సాత్వికంగానే ఉన్నాడు. మనం పిలిచిన వాడు సాత్వికుడు కనుక మనము కూడా దీర్ఘశాంతముతో కూడిన వినయ మనస్సు గల వారిపై సాత్వికముతో నడుచుకోవాలి. ఇక్కడ ఏమొచ్చదాం మనం? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఎవరికి తగినట్లు? మనం ఎవరు? ఏర్పరచబడిన వారు. మనం ఇంకెవరేమో? పరిశుద్ధులు. ఇంకెవరేమో? ఎవరికి? మరి వాడికి తగినట్లుగా ఉండొద్దు. మనం తగినట్లుగా ఉండొద్దా? నేను యూదుడను అని అన్నవాడు ప్రతివాడికి మొక్కేస్తా. అతను యూదుడు ఎలా అవుతాడు? అవడు కదా. అంశత ప్రియురా, మన పిలుపుకు తగినట్లు, మనల్ని పిలిచిన వాడికి తగినట్లు మనము పుష్పం ఏ రీతిగా మెత్తగా ఉంటుందో మనం కూడా మెత్తని హృదయం కలిగిన వాళ్ళమై సాత్వికులుగా ఉందాం. దీర్ఘశాంతంతో కూడిన శాంతం కలిగి. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు సాత్వికుడు. అందుకే ఆ మాట చాలా బాగుంది. పరిశుద్ధులను, ఏర్పరచబడిన వారును, ప్రియులైన వారికి తగినట్లుగా. అమ్మా, మీరు నిజంగా పరిశుద్ధులుగా పిలువబడితే, ఏర్పరచబడిన వారైతే, దేవునికి ప్రియులుగా ఉంటే మీరు ఎలా ఉండాలో తెలుసా? జాలి గల మనస్సు ఉండాలి. ఏ మనసమ్మా? ఈనాడు ప్రభువు నమ్మిన వారిలో జాలి కాదు, కఠినత్వం. కోపం వస్తే బుర్రలు బద్దలెట్టేసుకోవడం, కోపం వస్తే కొట్టేసుకోవడం, కోపం వస్తే తిట్టేసుకోవడం, అలా ఉండకూడదు. మనం జాలి కలిగిన మనసు. యేసు ప్రభు వారు జనాలను చూసి వారి మీద ఏ పుట్టింది? మనము కూడా అగ్నిగంధంలో పడడానికి వెళ్ళిపోతున్నా, అగ్నిలో పడడానికి వెళ్ళిపోతున్నా ప్రజలను చూసి జాలి పడదాం, రోగులను చూసి జాలి పడదాం, కష్టాలు ఉన్న వారిని జాలి పడదాం. జాలి గల మనసును, దయాళుత్వమును, వినయమును. ఈ 4 ఎంత మంచి లక్షణాలే. అందరూ చెప్పండి. నెంబర్ 1 జాలి గల మనస్సు, దయాళత్వము, వినయము. ఈ 4 ఉండాలి. ఎవరికి? మనకి మనము ఏర్పరచబడిన వారం, పరిశుద్ధులు. స్తోత్రం. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అధ్యక్షుడగువాడు నిందారహితులను, ఏకపత్ని పురుషులను, నిదాన భవులను, స్వస్థ బుద్ధి గలవాడను, మర్యాదస్తులను, అతిథి ప్రియులను, బోధింపదగిన వాడునైనా ఉండి మద్యపానీలు, పుట్టువాడును కాక సాత్వికులను, జగడమాడని వాడును, అపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవాలి. ఇందాక మనం ఎవరి గురించి మాట్లాడాం? విశ్వాస గురించి మాట్లాడాం. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? అధ్యక్షుడు అనగా సంఘాన్ని నడిపించే నాయకుడు. అతడు కూడా ఎలా ఉండాలట? సాత్వికుడును, జగడమాడని వాడు.
జగడమాడనవాడు. వీడు ఏం చేయకూడదు? జగడమాడకూడదు. అందుకంటాడు ఆయన నలిగిన రెల్లును ఆయన విలువడు, ఆయన జగడమాడడు. గొర్రె పిల్లవలే ఆయన నోట ఏ కపటమో. జగడమాడకూడదు. జగడం అంటే తెలుసాము? జరగడం కాదు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, కుప్పరి మీద చనిపోయింది. ఇప్పుడు లేదు ఆవిడ. ప్రతి ఉదయం ఏమొస్తుందండి మన మున్సిపాలిటీలో? చర్చిలో ఆవిడ అన్య భాషలో మాట్లాడుతుంది. వాయిద్యాలు వాయించి ఆరాధన చేస్తే ఒక పొరపాటున అక్కడికి వచ్చుంటే ఆ డబ్బుకి ఎక్కడికి వచ్చేది ఆవిడ? ఇక్కడికి వచ్చేస్తాయి. దేని మీద? మొక్కాడి మీద వచ్చేస్తాయి. ఆవిడ ఈ కుళాయి దగ్గర బిగించి అక్కడ అమ్మా వస్తుంది ఆవిడ వస్తుంది, సైడ్ ఇచ్చేయండి. ఆవిడంటే ఆ వీధి వారికి ఆడలు. ఎందుకో తెలుసా? మనిషిని చూసి కాదు, జగడం. ఎక్కడికి వెళ్ళినా జగడమే. కూరగాయల దగ్గర జగడమే, హోటల్కి వచ్చినా కూడా జగడమే, భోజనం లైన్ దగ్గర ఎక్కడ చూసినా జగడమే. కానీ నోటి నుండి ఏమున్నాయి? భాషలు ఉన్నాయి. భాషలతో మాట. అందుకే చాలా మంది భాషలను నమ్మకపోవడానికి, పరిశుద్ధాత్మను దూషించడానికి కారణం ఏంటంటే ఇటువంటి వాళ్ళు. కాబట్టి మనం ఎలా ఉండాలి తెలుసా? సాత్వికులుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1 పుష్పమేమో సాదృశ్యం, విశ్వాసికి సాదృశ్యం. అది చాలా మెత్తనది, మృదువైనది. అలాగే సంఘము కూడా సాత్వికము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవది షారోను పొలములో పూయు పుష్పం. పుష్పానికి ఉన్న రెండవ లక్షణం వాసన, పరిమళ వాసన. కాబట్టి సంఘము కూడా, విశ్వాస కూడా పరిమళగా ఉండాలి, పరిమళ వాసనగా ఉండాలి. ప్రభు అన్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలాగా అంటే సెంటు రాసుకోవాలా? నా దగ్గర సెంటు ఉంది, రాసుకున్నప్పుడే వాసన అవుతుంది, బయటకు వస్తే రాదు. మా శ్యామ దగ్గర ఉంది సెంటు, అది రాసుకున్నప్పుడు రాదు, బయటికి వెళ్ళినప్పుడు వస్తుంది. అంటే మనకేదో సెంటు ఇచ్చి కొట్టుకోండి కాదు, మీరు పరిమళ వాసనగా ఉండాలి. మీరు పరిమళ వాసనగా ఉండినట్లు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను. సాంబ్రాణి ఇంట్లో ఉంటే ఎంత వాసన వస్తుందమ్మా? సాంబ్రాణి ఇంట్లో ఉంటే ఎంత వాసన వస్తుందో చేయడానికి వాసన రాదు. కానీ దాన్ని గుండ చేసి అక్కడ నూరి అగ్నిలో వేసినప్పుడు అది ఇల్లంతా సువాసన. అందుకని మీరు 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 చనిపోయిన లాజరు దుర్వాసన వచ్చినట్లు మన జీవితం అంతా దుర్వాసన. మన నోరు విప్పితే వాసన, మన క్రియలు దుర్వాసన. కానీ మనలను సువాసనగా చేయడానికి క్రీస్తు మన కొరకు బలిగా. అందుకంటాడు, నేను షారోను పొలములో పోయి సువాసన. మన జీవితం సువాసనగా ఉండాలి. మన క్రియలు, మన మాటలు, మన చూపులు సువాసనగా ఉండాలి. ప్రభుచితమైతే తదుపరి మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నాం, మన యెహోవా లేక మన యేసయ్య ఎవరు? అడవి వృక్షములలో జల్దల వృక్షములు. ఆయనను 10,000 మంది పురుషుల్లో ప్రత్యేకంగా గుర్తించదగిన వారు. ఆయన అందరికీ అతికాంక్షని, ఆయన పేరు పోయబడిన పరిమళ తైలం. అందుకే కన్యకలు ఆయన వద్దకు వస్తారని
మొదటి చేరు చదువుతా ఉన్నాం. కాబట్టి ఆయనతో మెంటను గాని దేవతలలో గాని మనుషులలో గాని ఎవరికి ఆయన సాటి అయిన వారు లేరు. ఆయనకి ఆయనే సాటి. మన యేసయ్య కూడా ప్రత్యేకమైన వారు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో మనము పుష్పము వలె సర్వోనుకూలములో పూసే పుష్పములాగా మెత్తని హృదయాన్ని కలిగి ఉందాం. మోషే కఠినుడే మార్చబడ్డాడు. సౌలు దోషకుడు, హింసకుడు, హానికరుడు, ఆయన మారిపోయాడు. పౌలు అనగా చిన్నవాడు అని అర్థం. పౌలు అంటే అర్థం ఏంటంటే చిన్నవాడు అని అర్థం. అంటే తను తాను తగ్గించుకున్నవాడు, అతను మన యోగ్యత. కాబట్టి మనము కూడా మన కోపమును, మన ఆగ్రహాన్ని, మన తొందరపాటుతనాన్ని, జగడవాడి స్వభావాన్ని మనం వదిలిపెట్టాలి కదా. ఇస్సాకు కూడా ఇటువంటి వాడు. ఫిలిస్తీన్లు తగ్గుదానికి వస్తే అది నాది అంటే మీద మళ్ళా చదువుతున్నాడు. ఇది ఎవరిది? మాదా? ఎందుకంటే నాకు ఏమి ఇష్టం లేదు. మనం కూడా జగడమాడని వారుగా, సాత్వికులుగా, దీర్ఘశాంతులుగా, వినయం కలిగిన వారుగా ఉందాం. మన మనస్సు, మన నాలుక, మన మాటలు అన్ని కూడా సాత్వికంగా ఉండి మన షోలమతి కలిగి వెళ్ళే షారోను పొలంలో పోయి పుష్పము పడుతుందన్నాం. ఆమెను హల్లెలూయా హల్లెలూయా. అలాగే తదుపరి వారు పలురక్క చెట్లలో లోయలో పుట్టు పద్మము వంటి దానని ఆవిడంటే బలురక్క చెట్లలో పుట్టు పద్మ వంటి దానము అని ఆయన కూడా అంటున్నాడు. ఆ విషయం వచ్చే వాళ్ళు నేర్చుకుందాం. మనము సాత్వికము గలవారమై దేవుని కొరకు సువాసన వెదజల్లే పుష్పాలుగా ఉండడానికి ఈ యొక్క దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక.